నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. జులై మాసంలో 13వ తేదీ అనగా ఆదివారం తిథి. మిథున రాశి జాతకులు, మీ మనసులో ఉండే ఒక కోరిక భగవంతుని సంకల్పంతో తీరబోతోంది. ఈ యొక్క కోరిక తీరడం కోసం ప్రకృతి, మీ చుట్టూ ఉన్న ప్రజలు, భగవంతుడు సహకరించబోతున్నారు. నిజాయితీతో మీరు కలిగిన ఆ కోరిక ఈ రోజు తీరడానికి పంచభూతాలే సహాయం చేయబోతున్నాయి. ఏం జరగబోతుంది? మీ మనసులో సంతోషం ఎలా వెళ్లి విరియబోతుంది? తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా మనం ఈ వీడియోలోకి అయితే తప్పకుండా వచ్చేద్దాము. ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి? ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు? ఆ కోరిక ఏమిటి? మిగిలిన అంశాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ రోజు వీరు చేసుకోవాల్సిన దేవత ఆరాధన, పాటించాల్సిన పరిహారాలు కూడా తెలుసుకుందాము. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులు. అతి చిన్న వయసు నుండి అనేక రకాలైనటువంటి సమస్యలు, కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు చూసి చలించిపోయారు. చాలా చిన్న వయసు నుండే కష్టపడి డబ్బును సంపాదించుకోవడం అలవాటు చేసుకున్నారు. తద్వారా వీరికి డబ్బు విలువ అనేది అధికంగా తెలియడం జరుగుతుంది. డబ్బు విలువ తెలియడమే కాకుండా డబ్బుని ఎలా సేవ్ చేసుకోవాలి అనేటటువంటి అంశాలపైన కూడా దృష్టి పెడుతుంటారు. ఎప్పుడు చూసినా డబ్బుని అస్సలు వృధాగా ఖర్చు పెట్టరు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే కష్టపడి పైకి వచ్చిన వ్యక్తులు. కష్టం విలువ అధికంగా తెలుసు. అలాగే వీరు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. కొన్నిసార్లు వీరికి ఉన్న తెలివితేటలే పెట్టుబడులుగా మారిపోతాయి. డబ్బులు పెట్టకుండానే ఉద్యోగం లభించినట్లుగా వీరికి అద్భుతవంతమైన ఫలితం ఉంటుంది. వీరి తెలివితేటలతో ఆ విధంగా మార్చుకుంటారు. ఎక్కడైనా సరే వీరికి డబ్బు సేవ్ అవుతూ ఉంటుంది. అంటే కొన్నిసార్లు డబ్బులు పెట్టాల్సి రావచ్చు. అలాంటి సమయంలో వీరికి ఉన్న తెలివితేటలతో డబ్బులు పెట్టకుండానే అద్భుత విజయాలు సాధిస్తారని చెప్పొచ్చు. ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి చాలా తెలివి ఉంటుంది. వీరి తెలివితేటలతో ఉన్నతవంతమైన స్థాయికి కూడా ఎదుగుతారని చెప్పొచ్చు. అత్యంత గొప్ప పొజిషన్ లో కూడా ఉంటారు ఈ రాశి వారు. అంతేకాకుండా ఈ రాశి వ్యక్తులకు గోచరం కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. ఈ రోజు చాలా మంచి గోచర ఫలితాలు పొందుకోబోతున్నారు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. అలాగే వీరు ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే ఆదుకోవడం అలవాటు, పరిపాటి. ఆపదలో ఎవరున్నా, శత్రువులు ఉన్నా ఆదుకుంటారు. ముఖ్యంగా వీరు కష్టపడే తత్వమే కలిగి ఉంటారు. ఎంత కష్టాన్ని అయినా సరే తీసుకునే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఎలాంటి కష్టాలు ఎదురైనా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం కలిగి ఉంటారు. దీనితో పాటుగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా కష్టపడే తత్వంతో ఉంటారు. కష్టంతో ఏదైనా సాధించగలము అని మొండి ధైర్యం ఉంటుంది. ఎంత కష్టమైనా సరే విజయాన్ని పొందే వరకు శ్రమిస్తూనే ఉంటారు. చాలా కష్టపడి వీరికంటూ ఒక ప్రత్యేకత, గుర్తింపుని సమాజంలో, కుటుంబంలో ఏర్పరుచుకుంటారు. అయితే వీరికి అనుకూలమైన పరిస్థితులు ఈ సమయంలో రాబోతున్నాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉండొచ్చు. ప్రయాణాల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త. వీరికి తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు కలిసొస్తాయి. ఒక్కసారి ప్రయత్నించండి, మీ యొక్క పనుల్లో విజయం వస్తుంది. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో ఒక పెద్ద మనసులో ఉండే కోరిక నెరవేరబోతుంది. ఎప్పటినుంచో మనసులో ఒక కోరికను పెట్టుకుని ఉంటే గనక ఆ కోరిక ఈ సమయంలో ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు కన్నటువంటి కలలు నిజమవుతాయని చెప్పొచ్చు. అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో
ఈ వ్యక్తికి గోచరం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయం నడుస్తున్న సమయం, ప్రస్తుత సమయం అనుకూల లాభ ఫలితాలు ఏర్పరచబోతుంది. గుర్తుంచుకోండి. కష్టం 100కి 200% పెట్టండి. ఆరోగ్యపరంగా, జీవితపరంగా అన్ని విధాలా బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి కొంతమందికి చాలా అంటే చాలా సమస్యలున్నాయి. ఆర్థికంగా ఒకరు, మరికొంతమంది మాత్రం పర్సనల్ సమస్యలతో బాధపడుతూ ఉండొచ్చు. కానీ ఈ రోజున సమస్య అయినా, ఆర్థికపర ఇబ్బంది అయినా తొలగిపోతుంది. చాలా బాగుంటుంది. మునుపు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నా, ఇళ్లపైన కానీ భూములపైన కానీ ఇన్వెస్ట్ చేసి ఉన్నా, ఎంతో కాలంగా విదేశీ ప్రయాణం, అక్కడ సెటిల్ అవ్వాలి, చదువుకోవాలి అనుకుంటున్నా ఈ సమయంలో ఖచ్చితంగా జరుగుతుంది. అలానే శుభవార్తలు వింటారు. ఎక్కువగా శుభకార్యాలకు కూడా ఎక్కువగా వెళ్లడం జరుగుతుంది. అంతేకాకుండా కుటుంబంలో కూడా శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఎప్పటినుంచో మీ మనసులో అంటే ఒక మంచి పని చేయాలని మీ మనసులో ఏదైతే ఉందో ఈ సమయంలో ముందుకొస్తుంది. చేసేటటువంటి పని, ప్రతి పని కూడా మీరు చేసే వాటిలో ఈ సమయంలో సులువుగా జరిగే అవకాశం ఉంటుంది. మీకు వినూత్న ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు అమలు పరచడం వల్ల మీకు సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార స్థలంలో కొలీగ్స్, సహోద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని ప్రశంసించడం, పై అధికారుల చేత ప్రశంసలు అందుకోవడం, మంచిగా ప్రమోషన్ రావడము, చేస్తున్న పనిలో ధనం రావడము. ఎంతో కాలం నుంచి మీకు డబ్బు పెరగడం లేదు, శాలరీస్ పెరగడం లేదని బాధపడుతున్నారు. ఈ సమయంలో పెరిగే అవకాశం ఉంటుంది. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా గోచార ఫలితాలు ఉన్నాయి. మరి ఇంతకీ ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు మనసులో ఉండే ఒక కోరిక ఏది నెరవేరబోతుంది? మీ యొక్క కలలు ఏవి నిజం కాబోతున్నాయి? ఎంతో కాలం నుంచి మనసులో ఒక పెద్ద కోరిక ఉంది. వాహనం కొనాలి, భూమి కొనాలి, ఇల్లు కొనాలి, లేదా పిల్లల కోసం ఏదైనా కొనాలి. ఈ సమయంలో ఆ కోరిక నెరవేరుతుంది. ఈ సమయంలో మీ కోరిక నెరవేరడం వెనుక భగవంతుని అనుగ్రహం, పంచభూతాల యొక్క అనుగ్రహం ఉందని చెప్పొచ్చు. వాహనం కొనడం కావచ్చు, ఇల్లు కొనడం కావచ్చు, ఇళ్ల స్థలాలు కొనడం కావచ్చు. ఏది కూడా తేలికగా రాదండి. వీటి వెనుక వీరి కష్టం ఎంతో ఉంటుంది. ఈ యొక్క కష్టం గురించి అందరికీ బోధపడుతుంది. మీ మీద గౌరవం ఏర్పడుతుంది. కష్టపడి ప్రతిఫలితాన్ని పొందే రాశుల్లో ఈ రాశి వారు ముందు ఉంటారు. అయితే వీరికి ఇక అదృష్టం పట్టడాన్ని ఎవ్వరూ ఆపలేరు. చెడు శక్తులు ఏమైనా అడ్డుకుంటూ ఉన్నట్లయితే ఆ చెడు శక్తుల్ని తొలగించుకోవడం కోసం కూడా మనం కొన్ని పరిహారాలు చేయాల్సి ఉంటుంది. గోమాతకు ఏదైనా ఆహారం పెట్టడం, మూగ జీవాలకు ఏదైనా ఆహారం పెట్టడం, దానితో పాటుగా దాన ధర్మాలు స్తోమతకు తగ్గట్లుగా చేయడం, ఏమైతే గ్రహాలు అడ్డుకున్నాయో అవన్నీ తొలగిపోతాయి. మీరు చేయవలసిన పరిహారాలు కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి. ఏదైనా సరే మీరు చేస్తున్న దాన ధర్మాలు అన్నీ కూడా గ్రహాల అనుకూలత కలగచేస్తున్నాయి. ఏమైతే గ్రహాలు అడ్డుకున్నాయో అవన్నీ తొలగిపోయి ఇక మీరు చేయాల్సింది ఏమిటంటే గనక రావాల్సిన అదృష్టం గురించి ఆలోచించడమే. ఇదంతా ఈశ్వరేచ్ఛ. అంతా ఇబ్బంది పోతుంది, అంతా మంచి జరుగుతుంది.